హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను సింపుల్గా ఈజీగా రెడీ అయ్యే టమాటా కర్రీ చేస్తున్నానండి. ఇప్పుడు మనకు టమాటా పండ్లు చాలా తక్కువ ఉన్నాయి కదండి, బాగా ఎర్రగా నాటు పండ్లు. అసలు దీన్ని ఎలా చేసుకున్నా బాగా రుచి వస్తుందండి. మనం ముందుగా టమాటా పండ్లని బాగా కడుక్కొని అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో తగినంత నూనె వేసుకోవాలండి. తర్వాత మనం ఎల్లిపాయలను కొంచెం నల్లగొట్టుకొని దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఒక కరివేపాకుని వేసుకోవాలండి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా ఉడకనివ్వాలండి. బాగా ఉడికిన తర్వాత అది బాగా దగ్గర పడుతుందండి. అప్పుడు దగ్గర పడిన తర్వాత దాంట్లో మనం తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు మనకు అప్పుడే నూనె అనేది బయటికి వస్తుందండి. అప్పుడు మన టమాటా కర్రీ రెడీ. కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే మన సర్వింగ్ గిన్నెలో వేసుకున్న తర్వాత మన టమాటా కర్రీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.